సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. వైసీపీ బీసీ నేతలు తాడపల్లి కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చర్చించిన బీసీ నాయకులు కూటమి ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలని నిర్ణయం చేశారు. 2 ఏళ్ల కూటమి పాలనలో బీసీలపై జరుగుతున్న దాడులను చూస్తున్నా, కూటమి పాలనలో బీసీలు పడుతున్న ఇబ్బందులను చూస్తున్నా, బీసీలకు కూటమి ప్రభుత్వం ఏం చెప్పారు, ఎలా మోసం చేస్తున్నారు అనే విషయాలను ప్రజలకు వివరిస్తామని జోగి రమేష్ అన్నారు. వచ్చే నెలలో విజయవాడ నగరంలో వైసీపీ బీసీ నేతలంతా సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ఖరారు చేస్తామని జోగి తెలిపారు. జోనల్ వారీగా ఈ కార్యాచరణ ఏర్పాటు చేసి బీసీలను ఐక్యం చేస్తామని, కూటమి ప్రభుత్వంలో బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకుండా మోసం చేసిందని జోగి రమేష్ అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల లీడర్లందరం కూడా మాజీ మంత్రులు, ఎంపీలు, ముఖ్య నాయకులందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బలహీన వర్గాల ఆత్మ గౌరవం దిశగా ఈరోజు 2 సంవత్సరాల పైన కూటమి పాలన, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులు అవ్వచ్చు, బలహీన వర్గాలని ఏ విధంగా బీసీలే మా వెన్నెముక అని చెప్పి బీసీలని ఏ విధంగా అణగదొక్కుతున్న పరిస్థితులను ఒకసారి అధ్యయనం చేసుకోవడానికి, ఈ 2 సంవత్సరాలు బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఒకసారి అందరం కూడా కలిసి కూర్చొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మాకు రావాల్సిన బలహీన వర్గాలకు చెందవలసిన అన్యాయంగా మా మీద చేస్తున్న దాడులు అవ్వచ్చు, మాకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, మాకేం చెప్పాడు, మేనిఫెస్టోలో ఏం పెట్టాడు, మమ్మల్ని ఏ విధంగా మోసం చేశాడు అన్న దాని మీద ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి పెద్దలు బోస్ గారు, వేణు గారు, అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షులు రమేష్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, ఇట్లా కాకుండా అందరం కూడా మాజీ మంత్రులు అందరం కూడా కలిసి కూర్చొని ఒక కార్యాచరణ వచ్చే నెలలో విజయవాడ నగరంలో బీసీ నేతలందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో జోనల్ వారీగా ఈ కార్యాచరణ తీసుకెళ్లబోతా ఉన్నాం. జోనల్ స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయిగా తీసుకువెళ్లి బలహీన వర్గాల అందరం ఒక్క తాటి మీదకి వస్తాం. మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా బలవంతులుగా మారటం కోసం శక్తి వంచన లేకుండా ప్రణాళిక రూపొందే దిశగా అడుగు